గోదామాత తిరుప్పావైలోని ఏడవ పాసురం ఎంతో గొప్ప అర్థం వచ్చే విధంగా చెప్పారు. తిరుప్పావై యొక్క ముఖ్య ఉద్దేశం అందరిని కలుపుకొని వెళ్ళడం. భగవత్ సంబంధమైనటువంటి గోపికలందరూ ఒక్కొక్కరిని కలుపుకొని వెళ్తూ ఉంటే భగవంతుడి పాదాలను మనసా వాచా కర్మణ పట్టుకోవడానికి ఎంతో జ్ఞానాన్ని మనం ఒక్కొక్కరి దగ్గర నుండి తీసుకోవడం వల్ల స్వామివారి పాదాలను ఈజీగా మనం భగవంతుడిని చేరుకోవచ్చని ఎంతో గొప్పగా చెప్పారు. భగవత్ సంబంధమైన మాటలు ఒకరితో ఒకరు కలిసినప్పుడు ఆ భగవత్ సంబంధమైన మాటలు అలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే భక్తిలో మనకి ఎంతో శక్తి కలుగుతుంది. ఒక్కొక్క పాసురం అర్థం తెలుసుకుంటూ ఉంటే మన భక్తిలో ఉన్న శక్తిని బట్టి మనం అందులోని పరమార్థం ఎంతో గొప్పగా అర్థం చేసుకోవచ్చు. గోదామాత ఈ పాసురంలో ఇలా చెప్తున్నారు. రెండో గోపికను నిద్ర మేల్కొల్పుతూ కీచు కీచుమని భరద్వాజ పక్షులు శబ్దం చేస్తున్నాయి, వినిపించడం లేదా? లోపల ఉన్న గోపిక నిద్రపోతూ ఉంటే ఇలా చెప్తున్నారు గోదామాత. వారి ద్వారం ముందు నిలబడి ఇలా అంటున్నారు, శబ్దం చేసుకుంటున్నాయి భరద్వాజ పక్షులు. నిద్రలేసి సూర్యోదయం తర్వాత అవి ఆహారం తీసుకోవడానికి బయటకు వెళ్తాయి. మళ్ళీ సూర్యాస్తమైన తర్వాత వస్తాయి. వెళ్ళే ముందు కలిసి మాట్లాడుకుంటున్నాయి. అలానే మనం కూడా ఆ కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి మన ప్రేమను పంచుకుందాం, స్వామివారిని ఆరాధిద్దాం, నిద్ర లేచిరా అని గోపిక ఎంతో గొప్పగా చెప్తున్నారు. గోదామాత గోపికను నిద్ర మేల్కొల్పుతూ నందవ్రజంలో గోపికలందరూ కలిసి నిద్రలేచి ఏం చేస్తున్నారు? మజ్జిగ చిలుకుతున్నారు. ఆ గడ్డ పెరుగులో కవ్వం పెట్టి చిలుకుతూ ఉంటే ఆ శబ్దం, గాజుల శబ్దం, మంగళసూత్రాల శబ్దం వినిపించడం లేదా అని చెప్తున్నారు. ఇంకా స్వామివారి గురించి ఇలా చెప్తున్నారు. ఆ కృష్ణుడిని కేసి అనే గుర్రం రూపంలో ఒక రాక్షసుడు వచ్చారు. అలాంటి రాక్షసుడిని స్వామివారు సంహరించారు. అలాంటి స్వామిని మనం ప్రార్థిద్దాం, స్వామివారిని ఆరాధిద్దామని తలుపు కొట్టి ఆ గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. ఇక్కడ తిరుప్పావైలో ఒక్కొక్క గోపిక ఒక్కొక్క ఆళ్వారికి ప్రతీక. ఆళ్వారి యొక్క గొప్పతనాన్ని ఎంతో గొప్పగా చెప్తున్నారు. తిరుప్పావై పాసురాన్ని నిత్య జీవితంలో మనం అన్వయించుకుంటూ జీవిస్తే ఎంతో గొప్ప ఫలితాలు వస్తాయని గోదామాత చెప్తున్నారు. కీసు కీసెన్రెంగుం ఆనైచ్చాత్తన్ కలందు పేసిన పేచ్చరవం కేటిలయో பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனரம் குழல் ஆயச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவு ஏலோரெம்பாவாய்.